అమ్మా క్షమించమ్మా. నాకు ఆపరేషన్ వద్దు. డబ్బులు నీ ఆపరేషన్ ఉంచుకో. మా నాకొద్దు, నువ్వు చేయించుకోవేను. అమ్మా ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడకమ్మా, నీకంటేనమ్మా అది నాకు ముఖ్యం. నేను చెప్పేది విను. మా నువ్వు ఊరుకోమ్మా, నీకేం కాదు, తగ్గిపోతుంది, నేను చూసుకుంటాను. ఏంటి వేణు డబ్బు మొత్తం డ్రా చేస్తున్నావు? మీ అమ్మగారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి మా మా గురు లేదు గురు, గురు అమ్మ 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 లోపల ఉంది గురు, నేను అమ్మని చూడాలి గురు, నన్ను వదిలే గురు. వా 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 గురు, నేను అమ్మని చూడాలి గురు, అమ్మని చూడాలి.
బయలుదేరుతున్నావా? కావాలంటే నేను ఇంకో వారం ఉండి వెళ్ళనా? వద్దొద్దు, నువ్వు బయలుదేరు. అది ఇన్ని సంవత్సరాలు అమ్మతో కలిసిమెలిసి ఉన్నానా, ఇక మీద అమ్మ లేదని తలుచుకుంటే అమ్మలా ఎవరు ఉండరు కదూ. ఉదయాన్నే లేచి బాత్రూంలో వేడి నీళ్ళు పెడుతుంది, కిచెన్లో టిఫిన్ రెడీ చేస్తుంది, హాల్లో నా డ్రెస్ తీసి పెడుతుంది, దేవుడికి పూజ చేస్తుంది, ఇల్లంతా ఉంటుంది. ఇప్పుడు నా మనసంతా ఉంది. ఒక బిడ్డ పెరిగి ఎంత పెద్దవాడైనా అతని చివరి వరకు పసిబిడ్డగానే చూసేది అమ్మ మాత్రమే అని గురు చెప్పేవాడు. నేను ఆ అదృష్టం లేక అమ్మని మధ్యలోనే పోగొట్టుకున్నాను. నేను అమ్మ చెప్పినట్టే వినేవాడిని. సడన్గా వేరే మొహానికి ఆశపడి అందరితో గొడవపడి ఆఖరి దశలో అమ్మని ఎంతో కష్టపెట్టాను. అలా అనకు వేణు. అమ్మ ఒకరోజు చెప్పింది, ఏదైనా పక్కనే ఉండేటప్పుడు దాని విలువ తెలియదని. అమ్మ విలువ నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఒక నిమిషం ఆగు, వస్తాను. అక్క, నేను వెళ్ళొస్తానక్క. నాకు రిహార్సల్కి టైం అయింది. అనిత, అప్పుడప్పుడు వస్తుండమ్మా. నోటికి రుచిగా తిని అలవాటు పడ్డాడు. అలాగే. ఏంటి వేణు? ఆటో కొనడానికి డబ్బులు అడిగానంటగా. అయ్యో వద్దు వేణు, ఆటో తర్వాత కొనుక్కుంటాం. ఇది నీ ఆపరేషన్ ఉంచుకో. ఆపరేషనా? అదేం అక్కర్లేదు. ఎందుకని వేణు? అదేం తప్పు కాదే. తప్పు కాదనుకో, కానీ ఈ మొహమే అమ్మకి తెలుసు. ఇంతకాలం నన్ను చూసి మొహం తిప్పుకోకుండా ఉన్న నువ్వు, అనిత, గురు, జగన్, శంకర్ ఇలా ఎంతోమంది ఉన్నారు. నాకు తెలియని వాళ్ళ కోసం ఆపరేషన్ చేయించుకొని తెలిసిన వాళ్ళను పోగొట్టుకుంటానని భయంగా ఉంది. అనిత కూడా తిట్టింది, జీవితాన్ని పోగొట్టుకుని జీవితంలో దేని వెతకొద్దని. అప్పుడు తెలియలేదు, అమ్మ చనిపోయి తెలిసేలా చేసింది. ఇది అమ్మకి నచ్చిన మొహం, నేను దీంతోనే ఉండిపోతాను. వేణు, ఇది నేను తిరిగి ఇచ్చేస్తాను. ఎవరెవరికి తిరిగిచ్చేది? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారక్క? డబ్బు సంపాదించడానికి ఎన్నో దారులు ఉన్నాయి. మంచి మనుషుల్ని సంపాదించడమే కష్టం. దానికి పెట్టి పుట్టి ఉండాలి. ఏదో వాగుతున్నా అనుకుంటున్నావా? భయపడకు, ఇప్పుడే నేను తెలుసుకున్నాను. అమ్మ నన్ను చివరిగా ఆశపడి ఒకటే ఒకటి అడిగింది, అది కూడా నెరవేరిస్తే చాలు. వస్తాను వేణు, ఆరోగ్యం జాగ్రత్త. అనిత, ఏంటి వేణు? ఎక్కడికి వెళ్తున్నావు అనిత? రిహార్సల్కి. నేను నీతో రానా?
వేణు. అనిత, నేను నీతోనే రానా? రా వేణు. చిరుగాలి వీచే వీచే చిరుమోపు కరిగే కరిగే చిరుజల్లు కురిసే కురిసే హృదయాన్ని తడిపేసింది ఆకాశం. సిరిమల్లె పాటే పాడే సిరివెన్నెల ఆటే ఆడే చిరుగూవలు కువకువలాడే దిశలన్నీ మురిపించింది మధుమాసం. నాలేత హృదయంలోన నీ రూపే మొలకెత్తే నీ వాడి పోరాదంటూ నీ స్నేహం వర్షించే చిరుగాలి వీచే వీచే చిరుమబ్బు కరిగే కరిగే చిరుజల్లు కురిసే కురిసే హృదయాన్ని తడిపేసింది ఆకాశం. నీ పెదవి తేనె నవ్వులే పున్నమిని ఓడించలే అయ్యో పాపం ఆజాబీ. నీ వలపు వాన జల్లులే నా వయసుకు గాలమేసెలే మెచ్చా ఇచ్చా నా మనసునే నిదురించ ఎద పైన చోటే ఇవ్వనా. రాత్రి నూలే వాన వాన వెల్లువాయి పాయి 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 కొండ కోన తుళ్ళిపోయి పోయి 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 చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.